బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ డైరెక్టర్ జోషి పర్యవేక్షణలో ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను విచారిస్తున్నారు. మొత్తం 35 ప్రశ్నలతో ఫార్ములా ఈ కేసులు అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం ఎదుట భారీగా బలగాలు మోహరించారు. ఏసీబీ ఆఫీస్ రోడ్డును పోలీసులు మూసివేశారు. అయితే అంతకు ముందు తాను ఏ అవినీతికి పాల్పడలేదని, అరపైసా కూడా అవినీతి జరగలేదని, తాను కేసీఆర్ సైనికుడి అని కేటీఆర్ అన్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో తాను క్విడ్ ప్రోకోకి పాల్పడలేదని మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. తాను కేసీఆర్ సైనికుడినని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ బావమరుదులు 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం పనిచేయలేదని ఎద్దేవా చేశారు. మంత్రిగా తాను కేబినెట్ లో కూర్చుని ఏకంగా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదని ఫైర్ అయ్యారు. అయితే అప్పనంగా వచ్చిన సొమ్ముతో ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదని సెటర్లు వేశారు కేటీఆర్. తాను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి అడ్డంగా దొరికిపోయిన దొంగను కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అరపైసా అవినీతి కూడా తాను చేయలేదని అన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే తాను ఫార్ములా ఈ రేసును నిర్వహించారని తెలిపారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికే తాము ప్రయత్నించామని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తాను క్విడ్ ప్రోకి పాల్పడలేదని, అలాంటి తెలివితేటలు కాంగ్రెస్ నాయకులకే ఉన్నాయని అన్నారు. అవసరమైతే చేస్తానని, లుచ్చా పనులు మాత్రం చేయనని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. న్యాయస్థానాలపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలిపారు. తాను ఏం చేసినా తెలంగాణ ప్రతిష్ట కోసమే చేశానని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1,137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో అరపైసా కూడా అవినీతి కూడా తాను చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, కేటీఆర్ వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలంటారు? ఒకవైపు స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు, అంటే ఎన్ని కేసులు, 1000 కేసులు తనపై పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని కూడా, అంటే కేటీఆర్ కానీ, కుటుంబం కానీ, శ్రేణులు కానీ గట్టిగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆంతర్యం ఏమిటి, ఏమని అనుకోవాలంటారు? ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇక మొత్తం నిందితుడు A1 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఒకవైపు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందనేది ఇక తెలియరాలేదు. ఒకవైపు ఇప్పటికే అడ్వకేట్ తో పాటు ఆయన కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపించింది. ఉదయం 10 గంటలకు నందినగర్ నివాసం నుండి బయలుదేరినటువంటి కేటీఆర్ 3 వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఏసీబీ కార్యాలయంలోకి కేటీఆర్ తో పాటు తన అడ్వకేట్ రామచంద్రరావు, కేటీఆర్ డ్రైవర్
అలాగే పిఏ ఒక గన్మెన్ కూడా ఏసీబీ అధికారులు అనుమతించారు. అనంతరం కేటీఆర్ తన లాయర్తో కలిసి విచారణ గది వద్దకు వెళ్లడం జరిగింది. మరి విచారణ గది ఒక పక్కన లైబ్రరీ రూమ్ వరకు మాత్రమే కేటీఆర్ న్యాయవాదికి అనుమతి అయితే ఉంది. ఆ రకంగా విచారణ అయితే కొనసాగుతుంది. మరి కేటీఆర్ విచారణ సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగుతుంది. హైకోర్టు సూచనల మేరకు కేటీఆర్ అడ్వకేట్ ఏసీబీ అధికారుల విచారణకు దూరంగా ఉండి చూస్తున్నారు. అయితే ఆయనకు విచారణ సమయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కేటీఆర్ ను ముగ్గురు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వారిలో ఏసీబీ జేడీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో మొత్తం కేటీఆర్ విచారించేందుకు ఏసీబీ అధికారులు దాదాపు 40 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ పై ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కేటీఆర్ పాత్ర అయితే ఈ ఒప్పందంలో కేటీఆర్ పాత్ర ఏంటి, విదేశీ సంస్థలకు నగదు చెల్లింపులో ఇచ్చినటువంటి ఆదేశాలపైన అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దానికోసం 40 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ విచారణ దృష్ట్యా అధికారులు పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. అంటే బంజారాయిల్లోని ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ వస్తున్నాడు. విచారణకు వస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే ఇటు కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందు పోలీసులు పలువురు బీఆర్ఎస్ నేతలు గృహ నిర్బంధం కూడా చేశారు. మరి కేటీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడడం, రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేయడం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మా బావబామరుదులు కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చే దౌర్భాగ్య పని చేయలేదని, మంత్రి హోదాలో ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని, కాంట్రాక్టులు అప్పగించినందుకు ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదని, ఇలా ఈ తెలివితేటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకి ఉన్నాయంటూ కేటీఆర్ అయితే విమర్శించడం జరిగింది. మరి ఇప్పుడు ఒక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారులు ప్రశ్నలు కొన్ని ఇలా ఉండొచ్చు అనేటట్టుగా మనం అంచనా కూడా వేయొచ్చు బ్రహ్మని. దాంట్లో అంటే మొత్తం 40 ప్రశ్నలకు గాను నిన్న ఏదైతే మనం అనుకోండి, నిన్న అరవింద్ కుమార్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ పైన అయితే ప్రశ్నలు అయితే కురిపిస్తారని మనకు తెలిసింది. అయితే దీంట్లో ఒక్కొక్కటిగా అంటే నిన్న మొన్న ఎపిసోడ్ అంతా నడుస్తున్న నేపథ్యంలో మొదటగా హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారులకు ఎందుకు ఆదేశించారని ప్రశ్న అంటే ఇదో సందర్భం కాబట్టి, మరి అలాగే ఎంత మొత్తంలో నిధులు ట్రాన్స్ఫర్ చేశారు, లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారా, మౌఖికంగానే ఇచ్చారా? లిఖితపూర్వకంగా ఆదేశాలు లేకుండా నిధులు ఎలా బదిలీ జరిగింది? మరి అధికారికంగా ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు? అంటే అవకాశం ఉన్నప్పటికీ అధికారికంగా రాతపూర్వకంగా అధికారం ఇవ్వచ్చు, కానీ ఎందుకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారని ప్రశ్న కూడా ఉండొచ్చు. మరి ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిధులు బదిలీ జరిగిందా అనేటువంటిది కూడా అడుగుతుండొచ్చు. మరి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యం ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కూడా స్పష్టంగా అడిగే అవకాశం. ఎందుకంటే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిన క్రమా నిబంధనలకు ఉల్లంఘించి ఎందుకు నిధులు చెల్లించారు అనేటువంటి ప్రశ్న సూటిగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఉల్లంఘన క్లియర్ గా అర్థమైపోయింది. హైకోర్టు కూడా ధృవీకరించినట్టే దాదాపు. ఎందుకంటే ఆయనపై స్క్వాష్ పిటిషన్ కాదు ఇవన్నీ ఎత్తివేసిన నేపథ్యంలో మరి ఒకవేళ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని అడుగుతారు. ఒకవేళ తీసుకొస్తే ప్రభుత్వం ఎలా స్పందించింది? కార్ రేస్ ఒప్పందం చేసుకున్నది ఎవరు? దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా? లేదా కేబినెట్ అప్రూవల్ లేకుండా అగ్రిమెంట్ జరిగిందా? ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా లేదా? సో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా ఎందుకంటే రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడుతాం అంటున్నారు. కానీ కేటీఆర్ అరెస్టు అంటే లోపలికి వెళ్లే ముందు కూడా మేము రైతుల పక్షాన పోరాడం, హైడ్రా తరఫున కొట్లాడడం, లగచర్ల పోయినా అంటున్నాడు తప్పితే ఈ అన్ని ప్రశ్నలకు అంటే ఈ కేసు సంబంధించి తను మాట్లాడలేకపోయాడు. ఎంతసేపు వెంట్రుకు కూడా పీకలేరు, దాదాపు లొట్ట పీస్ కేసు, ఇలా మాటలు అంటే ఆ మాటలను రాజకీయ విశ్లేషకులంతా కూడా అహంకార మాటలు అంటారు. వాటిని తగ్గించుకోవాలి కేటీఆర్ అన్నట్టు ఆయన సూటిగా చెప్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్పితే ఇప్పుడు ఏదైతే ఈ అంచనా చేసినటువంటి ప్రశ్నలు ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక న్యాయస్థానం హైకోర్టు దీంట్లో మేము జోక్యం చేసుకోము అన్నదంటే అర్థం చేసుకోవచ్చు, దీంట్లో ఏమి అవుతుంది. సో మొత్తానికి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది బ్రాహ్మణి. ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది అనేది ఇంకా తెలియలేదు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.